దుగ్గిరాల దగ్గర ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా చేసి ఓటు అడిగితే ఇవ్వాల కలెక్టర్. అవును అవును. ఎందుకు ఇవ్వలేదు అదే అప్పుడు ఎన్నికల అధికారి ఎందుకు ఇవ్వలేదు అంటే కలెక్టర్ దాకా అప్పీల్కి పోతే ఫైనల్ గా ఆయన కోర్టుకు వేశారు. కోర్టుకి ప్రభుత్వం ఏం చెప్పింది, ఎన్నికల సంఘం ఏమని చెప్పింది, ఇలా 6 నెలలు ఉండాలండి, 6 నెలలు ఆయన తన సొంత ఊర్లో లేరు, ఎంక్వైరీ చేసినప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు 6 నెలల తర్వాత ఆయన అక్కడే ఉన్నారని కన్ఫర్మ్ అయ్యాక ఓటు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు 6 నెలలు హైదరాబాద్లో ఉంటున్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళందరూ ఈ జరిగే టైంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన వీళ్ళందరికీ చెప్పి ఒక 6 నెలలు అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దురు కానని వాళ్ళ ఊళ్ళల్లో ఉండండి అని చెప్తారా? అప్పుడు 6 నెలలు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఓటు ఇక్కడే అంటారా? లేదు, మన చేతిలోనే ప్రభుత్వం ఉంది, మన చేతిలోనే అధికార యంత్రాంగం ఉంది, మన అధికారులు ఎన్నికల సంఘం తరపున పనిచేస్తారు కాబట్టి ఇక్కడ ఓటు వాళ్ళు ఎవరెవరిదైతే ఉంటుందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మద్దతుదారులు ఓట్లు పేక్కండి, అక్కడ తీసేద్దాంలే, ఇది అక్కడ వద్దని చెప్పమందాం అంటే వాళ్ళు అక్కడ వద్దని చెప్పరు. అది క్లియర్. అంటే కాంగ్రెస్ పార్టీ ఎలాగా కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. అవును సార్, అది ఒక రకంగా పరీక్షే, రాజకీయ పార్టీలకు కూడా పరీక్ష అనుకుంటా. కాంగ్రెస్ పార్టీ ఎలాగా సరకు వ్యతిరేకమే, కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇటు అంటే వైసీపీ కానీ లేదంటే